దేవుడు గొప్పవాడు, మోకాలేసి ప్రార్థన చేయండి. ఆయన చేయలేదండి ఏది లేదు, సమస్తము సాధ్యం. ఎన్నో పాపాలు చేస్తాం, ఎన్నో తప్పులు చేస్తాం. మనం చేసినప్పుడు మనం వెంటనే ఆ తప్పును తెలుసుకొని దేవుడి దగ్గర క్షమాపణ కలిగి ఉండాలి. దేవుడు మనం కూడా మన తప్పులను తెలుసుకొని పశ్చాత్తాపపడాలి. సిలువ గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవాలి. సిలువ దగ్గరే మన క్షమాపణ దొరుకుతుంది. మనమంతా చీల్చివేసినప్పుడు, కొరడాలతో కొట్టినప్పుడు ఆయన ఏమాత్రం బాధపడకుండా అక్కడ కూడా తల్లి పట్ల బాధ్యత నెరవేర్చాడు. మన ప్రతి ఒక్క బాధ ఆయన ఫేస్ చేశాడు. ఆయనకి తెలుసు నీ బాధ నా బాధ ఏంటో కదా. అందుకే ఆ చేతి చిరక మన కన్నీరికి, మన బాధలకి, మన శాపానికి నిదర్శనం అండి. మన కన్నీరంతా ఆయన ఆ శిలువలో తీసుకున్నాడు. మనిషి కుమారుడు పరిచారం చేయించటకు రాలేదు, కానీ పరిచారం చేయటకు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు.